ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రయాగ్రాజ్లో 5.5 కోట్ల మంది పుణ్యస్నానాలు. 3 యుద్ధ నౌకలు ప్రారంభించిన ప్రధాని మోదీ. ఏఐసీసీ కార్యాలయ ప్రారంభం. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. కోనసీమలో వైభవంగా జగన్న తోట ప్రబల తీర్థం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో సంగం నది ఒడ్డున నిర్వహించబడుతున్న మహాకుంభమేళలో ఈరోజు 3వ రోజు జనవరి 13 నుంచి ప్రారంభమైన మహాకుంభమేళలో ప్రతిరోజు కోట్లాది మంది త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచే వివిధ అఖాడాల నుండి సాధువులు వేలాదిగా తరలివచ్చారు. తొలి రోజు 1.75 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేయగా సంక్రాంతి ఒక్క రోజునే మొత్తం 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేశారు. 2 రోజుల్లో 5.5 కోట్ల మంది ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. భారత నావికా దళానికి చెందిన 3 అధునాత యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలంతర్గామి, ఐఎన్ఎస్ వాష్గీర్లను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మహారాష్ట్రలో ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం చేశారు. ఈ యుద్ధ నౌకల రాకతో నేవీ బలం పెరుగుతుంది. దేశ చరిత్రలో ఒకేసారి 3 యుద్ధ నౌకలను ప్రారంభించడం ఇదే తొలిసారి. समुद्री यात्राएं, कॉमर्स, नेवल डिफेंस, शिप इंडस्ट्री, इसमें हमारा एक समृद्ध इतिहास रहा है. अपने इतिहास से प्रेरणा लेते हुए आज का भारत दुनिया की एक मेजर मैरीटाइम पावर बन रहा है. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలో ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినందుకు బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి 104 ఏళ్ల చరిత్ర ఉందని, ఆ పార్టీ ఏ స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంత ఘన చరిత్ర ఉన్న ఆ పార్టీ దళితులు, గిరిజనులు, మైనార్టీల సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటుపడిందని ఆయన గుర్తు చేశారు. ఇన్నాళ్లు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు. బుధవారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ అగ్రనేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. Just these people. It has emerged from the blood of our workers, from every single one of our leaders. That includes all of you who are today defending the idea of the Congress party. Everybody in this room is under severe assault defending the ideas of the Congress party. Sometimes we forget it. But these people in this room are facing systematic attack and assault on their lives because they are in the Congress party. And they are not surrendering to the BJP and the RSS. And in the same way, thousands of workers are there. But there are also thousands of people who believe, millions of people who believe in the Congress ideology. They're sitting outside the Congress. And that is why, the same way this building has emerged from the soil of our country, from the blood of our leaders, from the blood of our workers, this building, the idea behind this building must also reach the corners of our country. That is the duty of this building. That it does not just remain a building, that the ideas that are inside this building reach the corners of our country. Reach Tamil Nadu, Kashmir, Northeast, Gujarat, Andaman, Lakshadweep, every corner of our country. This idea has to be propagated from this building. So I'd also finally like to thank all the people who've been responsible for giving us this building. The people Venugopalji mentioned, Murli Deora, Motilal Vora ji, who we all miss, Ahmed Patel ji, the others who have helped with the completion, Manish Chatrat ji, Venugopal ji, Priyanka. I'd like to thank all of you. You have done a tremendous service to the Congress party. But it is important that now we take the ideas from this building and, like leaders of the Congress have done in the past, we spread the ideas to the rest of the soil of this country. Because we are fighting a civilizational war with these people. They are every day
attacking the ideas that we believe in. And only this organization, only the people in this room and the millions of workers of this organization have the courage and the capability to stop them. పాడి పశువులున్న రైతులందరికీ షెడ్స్ మంజూరు చేస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈల్డ్ పెరుగుతుంది, మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి రాబోయే రోజులు ఇస్తాం. కొత్తగా వస్తే మళ్లీ ఇస్తాం. ఫాడర్ డెవలప్మెంట్ కూడా చేస్తాం. గడ్డి కూడా డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్ గా ఇప్పుడు ఒకసారి రైతే కట్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. అవసరమైతే ఒక సొసైటీ మరి పెట్టి ఒక వ్యక్తిని పెట్టేస్తే కట్ చేయడం, కటింగ్ మిషన్ పెట్టి చాపర్ పెట్టి పీసెస్ చేయడం, నేరుగా ఇంటి దగ్గరనే వాళ్ళ క్యాటరీ షెడ్ దగ్గరనే డెలివరీ చేసే పరిస్థితి వస్తుంది. కాస్ట్ ఎఫెక్టివ్ ఫాడర్ మేనేజ్మెంట్, గడ్డి నెట్ మేనేజ్ చేయాలని చూస్తాం. ఎక్కువ పాలు రావడానికి కూడా ఏం చేయాలని కూడా వర్కౌట్ చేసి ఆప్టిమం గా మనకు నష్టం లేకుండా డైరీలో కూడా ఆదాయం పెంచి పేదవాళ్ళకి పెద్ద ఆదాయం వచ్చే డైరీ వల్ల వస్తుంది. ఇది కూడా చేస్తాం. మన ఏరియాలో కూడా చూస్తే 15 days ఒకసారి జీతం మారికి ఒక 5,000, 10,000 రూపాయల ఆదాయం డైరీలో వస్తా ఉంది. ఇట్ ఇస్ ఎ బిగ్ ఇన్కమ్. దీన్ని ఇంకా పెంచడానికి ఏమి ఉన్నాయి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. సంక్రాంతికి తెలుగు లోగిలో రంగవల్లులతో పాటు బొమ్మల కొలువుతోనూ కలకలాడుతున్నాయి. పురాణ విశేషాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతిని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పే లక్ష్యంతో వచ్చిన సాంప్రదాయమే బొమ్మల కొలువు. విజయవాడలో ఓ కుటుంబం ఆ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తమ ఇంట బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది. 30 ఏళ్ల నుంచి బొమ్మల కొలువు చేస్తున్న ఆ కుటుంబం ఈ ఏడాది మన బ్రహ్మాండం అనే థీమ్ ఏర్పాటు చేశారు. త్రిచక్రం, 3D మోడల్, 102 ఖడ్గమాల దేవి త్రిలోకాలను బొమ్మల రూపంలో రూపుదిద్దారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనవ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మేళతాళాలు, డప్పుచప్పుల మధ్య అంబాజీపేట మండలం జగ్గనతోట ప్రబల తీర్థం అత్యంత వైభవంగా సాగుతుంది. జగ్గనతోటలో నిర్వహించే తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది. 11 ఏకాదశ రుద్రులు కనమ రోజు ఇక్కడ కొలువు తీరుతారని ప్రతీతి. ప్రబల తీర్థ నేపథ్యంలో జగ్గనతోటలో సందడి నెలకొంది.
నా మీద దాడి చేయాలి ఎట్టైనా అని ఒక గలీజ్ ఆలోచనతోని ఇవాళ సంజయ్ జగిత్యాల గారితోని మైక్ ఇచ్చి మాట్లాడిచ్చి ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి, పోటీ చేసింది ఏ పార్టీ నుంచి, అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటోడు వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే? వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా? బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే, కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం. నువ్వు లేచి మాట్లాడుతా ఉంటే నాతో కూర్చొని ఏమంటాడు, మీ బట్టలు చింపితే ఇప్పుడు అంటాడు. నన్ను రెచ్చగొట్టింది ఆయననా నేనా? నేను లేచి నువ్వు ఏ పార్టీలో గెలిచినావు అంటే నేను బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు. నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను, ఇవాళ ఒకసారి వీడియో చూసిన తర్వాత కూడా మొత్తం మీడియా ద్వారా స్పీకర్ గారు కూడా వీడియో చూపిస్తా, తర్వాత స్పీకర్ గారికి పోయి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా, తప్పకుండా నేను ఇస్తా. ఒక్కసారి దయచేసి ఆ రెండో వీడియో మీరు ప్లే చేయాలమ్మా. ఏదైతే ఆయన మళ్ళా ప్లే చేయమ్మా ఒకసారి. మీరు విన్నారు కదా, గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద. ఏ పార్టీలకు గెలిచినావు నువ్వు అంటే నేను ఇప్పుడు బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ అంటాను. నేను స్పీకర్ గారికి కొడతా ఉన్నాను, ఇంకా సిగ్గు లేకుండా పోయి నన్ను డిస్క్వాలిఫై చేయాలని పోయి కంప్లైంట్ ఇచ్చిందంట. నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇదేమి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది కాదు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే అయినా. నేను ఏ పార్టీ మారలేదే, బాజాబ్తు కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిన, బాజాబ్తు కేసీఆర్ గారితో అండగా నిల్చున్నా, బాజాబ్తు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతా ఉన్నాను. ఇలా జగిత్యాల సంజయ్ లాగా బ్రోకర్ గాన్ లాగా పైసలకి నేను అమ్ముడు పోలే. పైసలకి అమ్ముడు పోయినోడివి నువ్వు. ఇలా పైసలకి అమ్ముడు పోయినోడు మారిన 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి మారి కాంగ్రెస్ పార్టీలో చేరినోడు పైసలకు అమ్ముడు పోయిన వాళ్ళు, మేం కాదు కదా. ఇలా బాజాబ్తు డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎట్టు పరిస్థితిలో స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయాలి. స్వయంగా అఫీషియల్ రివ్యూ మీటింగ్ లో మీ ముగ్గురు మంత్రుల సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉండగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పినాక మీరు ఎందుకు డిస్క్వాలిఫై చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను. మళ్ళా దీని తర్వాత మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో మోహన్ బాబు కాలేజీ గేట్లను పూర్తిగా మూసివేసిన సిబ్బంది, మోహన్ బాబు కాలేజీ వద్దకు ఎవరిని అనుమతించవద్దని సెక్యూరిటీ సిబ్బంది, మీడియా కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పిన భద్రతా సిబ్బంది, కాలేజీ వద్దకు చేరుకున్న పోలీసులు, కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు వెళ్తున్న మనోజ్. ప్రయాగ్రాజ్లో 5.5 కోట్ల మంది పుణ్య స్నానాలు, 3 యుద్ధ నౌకలు ప్రారంభించిన ప్రధాని మోదీ. ఏఐసీసీ కార్యాలయ ప్రారంభం, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. కోనసీమలో వైభవంగా జగన్న తోట ప్రబల తీర్థం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.